2025 జనవరి నెల 1వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశికి ఏలినాటి శని 2025 మార్చి 30తో 5 సంవత్సరాలు పూర్తవుతుంది. తర్వాత 2025 మార్చి 30వ తారీఖు కుంభం నుంచి శని మీనానికి వస్తున్నాడు. 2వ రాశిలో ఉన్నటువంటి శని ధనాధిపతి, ధనాన్ని రక్షించేవాడు. అంటే నీవు ఎక్కడైనా అప్పులు చేస్తే తీర్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు అప్పులు చేసి పప్పు కూడు పండగ చేసుకొని తిన్నారు, అప్పులు తీర్చడానికి ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు ఒళ్ళు వంగక కూర్చొని తినటం జరిగింది. అంటే మీకు కాదు, మీరు చేశారని కాదు, గ్రహస్థితి మిమ్మల్ని అట్లా చేయించింది. కాబట్టి ఇక్కడి నుంచి మీకు రక్షణ జరగబోతోంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా మంచి టైం దగ్గరికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా శని ఒక్కొక్క రాశిలో 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటాడు. కాబట్టి ప్రతి రాశిలో ఉండగా కూడా శనికి 19,000 జపం చేయించుకోవడం, నల్ల నువ్వులు దానం ఇవ్వటం చేయాలి. శనికి 19,000 జపం, 1900 క్షీరతర్పణ 190 సార్లు హోమం, నల్ల నువ్వులు దానం ఇచ్చేయటం, ఇది పూర్తి ఆ రాశిలో ఉండగా శాంతి. అట్లాగే కుంభంలో మొదట్లో చేయించామండి అది కాదు, కుంభంలో చివరిలో కూడా చేయించండి 3 నెలల లోపల. తర్వాత మార్చి 30 తర్వాత కూడా శనికి జపం చేయించుకోండి. మీకు అప్పులన్నీ తీరి మీ ఆస్తులు మీ స్వాధీనమై మీరు అన్ని విధాల సుఖంగా ఉండటానికి చాలా మంచి సమయం వచ్చింది. ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు శుక్రుడు ఒక్కడు, బుధుడు ఒక్కడు తప్పితే ఎవరు బాగాలేరు. వ్యాపారస్తులు బాగుంది. మరి రాహు బాగుండటం చేత, శుక్రుడు బాగుండటం చేత వివాహం కాని వాళ్ళకి ఖచ్చితంగా వివాహం అవుతుంది. తర్వాత బుధుడు వల్ల వ్యాపారస్తులకి వ్యాపారం జరుగుతుంది. బుధుడు బుద్ధికారకుడు కాబట్టి మంచి కన్య వస్తుంది, మంచి వివాహం జరుగుతుంది. సంవత్సరం లోపల సంతానం కలిగే పరిస్థితి కూడా దగ్గరలో రాబోతుంది. కాబట్టి ముందుగా శనికి జపం, క్షీరతర్పణ, హోమం, ఇది కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకోండి. శని వల్ల ఇన్ని సంవత్సరాలు ఉన్నటువంటి అష్ట కష్టాలు తీరిపోయినాయి, దగ్గరలోకి వచ్చింది. కానీ మీ జాతక రీత్యా మీ జాతకం ఎట్లా ఉంది, ఈ ఫలితాలు ఎట్లా ఉన్నాయి, దాదాపు 2026 వరకు కూడా ప్రతివాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతివాళ్ళు జాతకం చూపించుకోవాలి. ఇది చాలా అవసరం. అయిపోయింది కదా అని మాత్రం అశ్రద్ధ చేయొద్దు. ఏం చెప్పాను? పుండంతా మానిన తర్వాత, చెక్కు కట్టిన తర్వాత జలబుట్టి గోకితే ఎంత ప్రమాదమో, ఇప్పుడు కూడా చివరికి వచ్చాం కదా అని అశ్రద్ధ చేస్తే అంత ప్రమాదం జరిగే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ముందుగా శనికి అభిషేకం జపం చేయించుకోవడం ఒకటి, మీ జాతకం చూపించుకోవడం ఒకటి, మీ జాతకంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటో చూసి మీరు తగిన శాంతి చేసుకోండి. మీకు అవసరమైతే మేము నివారణ కూడా చేస్తాము, మీ జాతకాలు చెబుతాము, మీరు జాగ్రత్త వహించండి. ఈ కుంభరాశి వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఇప్పుడైనా ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దు, ఏమాత్రం అజాగ్రత్త పడద్దు. స్వస్తి.